వ్యక్తం చేస్తున్నారు. కానీ టీడీపీ వర్గాలకు సంబంధించి కానీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి రివర్స్లో పేరు నాని ఈ డ్రామా ఆడుతున్నారంటూ కూడా కొల్లు రవీంద్ర వర్గం చెబుతున్నారు. కావాలనే కప్పపుచ్చుకునేందుకే ఎంత చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చేశారని కూడా కొల్లు రవీంద్ర వర్గం చెప్తున్నారు. అయితే దీనిపైన ఇప్పుడు పోలీసులు విచారణ చేసి వాస్తవంగా ఏం జరిగిందనే దానిపైన విచారణ చేసి ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ టీడీపీ వర్గం కానీ వైసీపీ వర్గం కానీ ఎవరికి వాళ్ళు మా తప్పు లేదని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు నిజంగానే కొట్టారా, లేకపోతే అదంతా వైసీపీ చేస్తున్నటువంటి అదంతా వైసీపీ చెప్తున్న మాటలా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా మచిలీపట్నం కొంత పొలిటికల్గా అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన పెద్ద ఇష్యూ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్గానే ఉన్నారు, ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రోహిత్, ఏదేమైనప్పటికీ ఈ ఘటన సంబంధించి పేరు నాని తీరునైతే టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాజీ మంత్రిగా ఉండి సిట్టింగ్ ఎస్ఐ పై ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐ వెర్షన్ ఏంటి? ఎస్ఐ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్ఐ చాణిక్య మాత్రం నేను ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరి మీద చేయి చేసుకోలేదని చెప్తున్నారు. కావాలని ఇదంతా సృష్టిస్తున్నారని కూడా చాణిక్య చెప్తున్నారు. అయితే పేరు నాని వర్గం కానీ పేరు నాని చెప్తుందంటే కావాలని కొట్టారు, దురుసు ప్రవర్తన చేశారనేది పేరు నాని చెబుతున్నారు. కానీ ఎస్ఐ మాత్రం ఎక్కడా నేను దాడి చేయలేదని చెప్తున్నారు. కావాలంటే విచారణ చేసుకోవచ్చు కూడా ఆయన చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు డిఎస్పీ తగిన విచారణ చేస్తామని చెప్పారు కాబట్టి నిన్న ఇష్యూ అంతా కూడా సార్ట్ అవుట్ అయింది. కానీ ఇప్పుడు మరోసారి ఇప్పుడు ఆ ఎస్ఐ తీరుపైన ఎస్ఐ అంటే పార్టీకి సహకరిస్తున్నారని ఒక ఆరోపణలు వైసీపీ నేతలు పేరు నాని చేస్తున్న నేపథ్యంలో అతన్ని విధులకు దూరంగా పెట్టాలా లేకపోతే ఏం చేయాలని దానిపైన కనబడుతుంది. అయితే ఇప్పుడు చాణిక్య మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, తన విధులు తాను నిర్వర్తించాను, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కొంతమందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారని కూడా ఎస్ఐ చాణిక్య చెప్తున్నారు. రోహిత్, రైట్ రాజేష్, ఒకసారి ఇదే అంశంపై పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని మాట్లాడారు, చూద్దాం. ఇంత కాదు కదా, ఎలక్షన్ కూడా మాత్రం పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు. ఎట్లా కొమ్ము కాస్తారు? ఒక కార్పొరేటర్ ఏమో లోపల రానివని అంటాడు, గెట్అవుట్ అంటాడు. ఓ తెలుగుదేశం కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టుకుని కాఫీ తాగిస్తాడు. వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తలకాయ పైకి 8 కుట్లు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ తీసుకొస్తే, కౌన్సిలర్ తీసుకొస్తే వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళనేమో రూములో వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు ఉన్నాడు, ఎవడన్నా కొడతాడమ్మా? అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పనిచేయండి. టీడీపీ వైసీపీ ఎవడెవడు గొడవ పడ్డాడు అందరం తెచ్చి కుమ్మేయి దొడ్లేసి, అది నిజాయితీ గల ఉద్యోగం. టీడీపీ వాళ్ళేమో ఇంటికాడేమో రాచమరి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు. అప్పుడు అసలు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం? ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు, కొడితే అందరినీ కొట్టి. హాస్పిటల్ నుంచి తలకాయ పగిలి ఒకటి చెయ్యి ఇరిగి లోపల స్కూల్కి రాడ్లు ఉంటే వాళ్ళని దగ్గరికి కనపడతాకు వస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోలే. ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వగానే రమ్మన్నారంటే కనపడతాకు వస్తే ఒక తెలుగుదేశం కార్యకర్త కుర్చీలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడతావా? తలకాయ గోడకేసి కొడతావా? అంటే మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి ఇంకా 33 రోజులు ఎలక్షన్ చేయాలి. అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ ఉండటం అనేది ఎంతవరకు ధర్మం అనేది అక్కడ జరిగిన సంఘటనలు, వాళ్ళ దెబ్బలు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఇక్కడికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎస్పీ గారికి చూపించడం జరిగింది. వాళ్ళు విచారణ చేసి తప్పకుండా చేసుకుంటాం. మా వాడు కొట్టకూడదని చెప్పి అదే అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. తప్పకుండా న్యాయం చేయండి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అంతవరకు చూసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. ఏకపక్షంగా ఒకవేళ ఇరు పార్టీలు 3 రోజులైంది కొట్టుకునంట, ఇరు పార్టీలు కొట్టుకుంటే ఇద్దరిని తెచ్చి కొట్టాలి కదా. ఇద్దరిని ఇక్కడ కాదు పోలీస్ గ్రౌండ్ ఇక్కడ
మంగినపూడి సముద్రం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, తీసుకెళ్ళి కొట్టుకోండి. ముగ్గురు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళని ఇద్దరు కొట్టుకోండి. పరంగా చేస్తాను అతను ఉద్యోగం. ఇట్లా అయితే బ్రేకింగ్ న్యూస్. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పై వైసీపీ దాడి చేశారు. పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ అభ్యర్థి కిట్టు దౌర్జన్యం చేశారు. పోలీసులు తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి కొట్టారు అని తాలూకా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ చాణక్యతో దురుసుగా ప్రవర్తించారు పేర్ని నాని. సీసీ కెమెరాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు పేర్ని నాని అనుచరులు. 2 రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ సానుభూతి పరులైన కేసన ధర్మతేజ, కేసన మహేష్లపై దాడి చేశారు 50వ డివిజన్కు చెందిన వైసీపీ సానుభూతి పరులు. వైసీపీ సానుభూతి పరులపై కేసు పెట్టడంతో పాటు ఎస్ఐ కొట్టడాన్ని తప్పుబట్టారు పేర్ని నాని. ఎస్ఐ చాణక్య టీడీపీ వాళ్లకు కొమ్ము కాస్తున్నారు అని పేర్ని నాని అంటున్నారు. దెబ్బలు తిన్న వాళ్లను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ చాణక్యపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడతామని డీఎస్పీ అంటూ ఉన్నారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? అంటే 2 రోజుల కిందట ఉల్లిపాయలో నూకాలమ్మ తిరణాలు జరిగిన సందర్భంగా అక్కడ టీడీపీ సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ సంబంధించిన కార్యకర్తలు ఆ తిరణాలకు వచ్చారు. ఆ సందర్భంగా మచిలీపట్నం సంబంధించి 50వ డివిజన్ వైసీపీ సానుభూతి పరులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి కేసన ధర్మతేజ, కేసన మహేష్ల మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ దాడి చేశారని వైసీపీ సానుభూతి పరులైనటువంటి 50వ డివిజన్ సంబంధించినటువంటి వాళ్ళని పోలీసులు మచిలీపట్నం తాలూకా పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారనేది పేర్ని నాని చేస్తున్న ఆరోపణ. దానిలో భాగంగానే నిన్న మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి అసలు దాడి చేసిన వాళ్ళని కాకుండా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారంటూ, అరెస్ట్ చేయడమే కాదు ఎందుకు కొట్టారంటూ కూడా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని కిట్టు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఆ సందర్భంలో కొంత కార్యకర్తలు, ఎక్కువ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు అక్కడ భారీగా చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకునే ప్రయత్నం జరగడంతో అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టారని కూడా చెబుతున్నారు స్థానిక సంబంధించిన టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఎలక్షన్ నేపథ్యంలో కొంత మచిలీపట్నంలో ఒక ఉద్రిక్త వాతావరణం కనబడింది. ఎందుకంటే అటు కొల్లు రవీంద్ర వర్గం కానీ, ఇటు పేర్ని నాని వర్గం కానీ కొంత సై అంటే సై అనే విధంగా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ వచ్చినది పెద్ద ఇష్యూగా మారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు నూకాలమ్మ తిరణాలో జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి పూర్తిగా అక్కడ అంటే వైసీపీకి సంబంధించిన సానుభూతి పరుల మీద ఏ విధంగా విచారణ చేయకోకుండా కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్లో ఎందుకు కొట్టారంటూ కూడా పేరుని అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరిన నేపథ్యంలో డీఎస్పీ తగిన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ, తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ చాణక్య టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉంటే ఏ రకంగా పోలీసులు ప్రవర్తిస్తారా, వాళ్ళ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇస్తారంటూ కూడా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీకి కొమ్ము కాస్తున్నారని కూడా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ టీడీపీ వర్గాలకు సంబంధించి కానీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి రివర్స్లో పేర్ని నాని ఈ డ్రామా ఆడుతున్నారంటూ కూడా కొల్లు రవీంద్ర వర్గం చెబుతున్నారు. కావాలనే కప్పుపుచ్చుకునేందుకే ఇదంతా చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా చేశారని కూడా కొల్లు రవీంద్ర వర్గం చెప్తున్నారు. అయితే దీనిపైన ఇప్పుడు పోలీసులు విచారణ చేసి వాస్తవంగా ఏం జరిగిందనే దానిపైన విచారణ చేసి ఆ ఎస్ఐ మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ టీడీపీ వర్గం కానీ, వైసీపీ వర్గం కానీ ఎవరికి వాళ్ళు మా తప్పు లేదని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు నిజంగానే కొట్టారా, లేకపోతే అదంతా వైసీపీ చేస్తున్నటువంటి అదంతా వైసీపీ చెప్తున్న మాటలా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా మచిలీపట్నం కొంత పొలిటికల్గా అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన పెద్ద ఇష్యూ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్గానే ఉన్నారు, ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రోహిత్, ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి పేరు